ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు తిరుమల లడ్డు గురించి మొత్తం పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రోజా మాట్లాడుతుంది తిరుమల గురించి. అంబాతి రాంబాబుకి చెల్లులు అవుతుంది, ఆంబోతు రాంబాబుకి చెల్లులు, ఆంబోతు రోజాగా మేము వర్ణిస్తున్నాం. రేపు నుంచి ఆంబోతు రోజాని పెడతాం. పవన్ కళ్యాణ్ ని ఎంత నీచంగా మాట్లాడుతుంది, డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? నీ డ్రెస్ కోడ్ థాయిలాండ్ పోయి సింగపూర్ పోయినావు కదా, మన ఎలక్షన్ అయిపోతున్నట్లే ఎంజాయ్ చేసుకోవాల్సినవే. డ్రెస్ కోడ్ కింద మిడ్డీలు వేసుకోపోయినావే. మన భారతదేశ సాంప్రదాయం అంతా మంట కలిపినాం. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరు చేసిన అవినీతికి పవన్ కళ్యాణ్ తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తూ క్లీన్ చేసినాడు. మెడుగులంతా ఏమిచ్చిన సిట్ ఏమిచ్చింది మొత్తము. ఇప్పుడు ఆవు నెయ్యి, ఈ నెయ్యి, చేప నెయ్యి తక్కువ పర్సెంట్ ఉంది, ఏం లేదు నీలా నీకు ఉండాలి. బాత్రూమ్ కలిపే కెమికల్స్ వేసి మీరు నెయ్యిలో ఇంత నెయ్యి వేసిందిలా, పాలు నెయ్యి కానీ పాలు కానీ వెన్న కానీ ఏమీ లేని దుర్మార్గులు మీరు. 5 ఏళ్ళు అట్లా పరిపాలించి ఇప్పుడు హిందూగా ఉన్నాడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఒక్కరు కూడా ఇప్పుడు 11 సీట్లు ఇచ్చిన నీలాంటి ఆంబోతు ఉండడం వల్ల ఈ పొద్దు నాశనం. ఈ 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఒక్క సీట్ కూడా రాదు. గుర్తుపెట్టుకో, హిందూ ఒకడేడు. హిందూ మనోభావాలు దెబ్బతీసి 100 కోట్లు. మన నేషనల్ ఛానల్ అంతా కోడికి సమాధానం లేదు, మీరు రిప్లై లేదేమి ఇది. నువ్వు ఒకదాని వస్తాడావు ముందు. ఆమె ఎవరు, శ్రీరెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా మీరంతా గొప్ప పట్టించి వాడు బోరగొట్టి అనిలంతా నాశనం చేశారు. ఇంకా నాశనం. లాస్ట్ కి 11 సీట్ల నుంచి 0% చేసేదానికి రెడీ అయిపోయినారు మీరు జగన్మోహన్ రెడ్డిని. ఈ పొద్దు మేము చెప్తాన్నాము, వానికి తెలియక మాట్లాడినచ్చు. వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఒప్పుకున్నాడు? ఓకే, అంతా దాంట్లో అవినీతి జరిగిందని ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు జోగి రమేష్ ఇంటికాడ పోయి ఏం మాట్లాడినావు? దేవుడు చూస్తాడు, మనం నాశనం అయిపోతాం, భగవంతుడు దృష్టిలో పడిపోయినాం చెప్పి నువ్వే వీడియోలో అటు పెట్టుకోకుండా మొత్తం లీక్ చేసినారు. దైవ భక్తి ఉండడు, ఎక్కడ కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఆడ కెమెరాలు లేవనుకో నువ్వు మాట్లాడినావు, నువ్వే దొరికిపోయినావు. మళ్ళా పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు నాయుడు షూ నాకుతానంటావు. నువ్వు నాకుతావు జగన్మోహన్ రెడ్డి షూ. నువ్వు జీతగాడు నువ్వు పవన్ కళ్యాణ్ గాడు. పవన్ కళ్యాణ్ కి మోడీ, నరేంద్ర మోడీ, ప్రపంచ దేశాలంతా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే సూపర్ అన్నారు. నీ మరి బూట్లు నాకేది, ఇంట్లో పోయి నువ్వు వాళ్ళ ఇంట్లో జీత పని చేసేదాన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు, ఒక పార్టీ పెట్టాడు. నీ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత? నీకు నోరు ఉంటే మాకు నోరు ఉంది. నీ స్థాయి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీది కాదు. ఖబర్దార్ రోజా. మా తాటం సీట్ చెప్పినట్లు నీ ఆంబోత్కి పులారం వేస్తా, మిట్ల పులారం భద్రము. నోరు ఖబర్దార్ పెట్టుకో. పవన్ కళ్యాణ్ జోరికి వచ్చాడు డ్రెస్ కోడ్ అని, పవన్ కళ్యాణ్ నటిస్తాడని నువ్వు నటిస్తావు. నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మా పవన్ కళ్యాణ్ నటించాల్సిన అవసరం లేదు. ఆంబోతు రాంబాబుకి చెల్లెలు వాడు పోయినాడు ఇప్పుడు లోపలికి 14. ఇప్పుడు మళ్ళా పీటీ వారి నుంచి మళ్ళా క్యాన్సిల్ చేశాడు. రాంబాబు ఎవరిని మాట్లాడు? చంద్రబాబు నాయుడు అమ్మ తల్లిని మాట్లాడా? రేపు వాడుకో రాంబాబు. నీకు సిగ్గు మానవ లజ్జ ఉందరు నీకు. మీరు నోరేసుకున్నందుకే వైసీపీ నాశనం అయిపోయింది మీలాంటి నోర్ల వల్లే. వాడు అంబోతో, లేడీలో నువ్వుగా అంబోతో జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసింది మీరే. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లా వేస్ట్ పిల్లల్ని డిబేట్లు పంపించన్నా మంచాలు పంపించమని చెప్పి నేను జగన్మోహన్ గారికి రిక్వెస్ట్ చేస్తాడా. ఖబర్దార్. నీ ఆడతా ఆంధ్రలో నీకు స్కామ్ మొత్తం బయటపడుతూ నువ్వు జైలుకి పోతావు. భద్రం. పవన్ కళ్యాణ్ జోలికి ఇంకొకసారి వస్తే జన సైనికులు నీ నేలకి కోస్తాం. భద్రం. రోజా భద్రంగా ఉండవు. ఖబర్దార్. టికెట్లు దొంగతనంలో ఆంబోతు మారి నువ్వు టికెట్లు 100 టికెట్లు అమ్ముకున్న ఆంబోతు దొంగ నువ్వు. తిరుమలలో టికెట్లలో ఫస్ట్ నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకున్నావు. సినిమా టికెట్లు అమ్ముకున్నట్లు బ్లాక్ టికెట్లు అమ్ముకున్నావు. నువ్వు ఒక చరిత్ర నీదే. నువ్వు టికెట్లు అమ్ముకొని బతుకుని దానికి నువ్వు 5,000 10,000 రూపాయలు తిరుమల టికెట్లు అమ్ముకున్నావు. ఎన్ని టికెట్లు నువ్వు పోతే? ఒకసారికి 100 టికెట్లు 50 టికెట్లు నీ మీద ఎంక్వైరీ పెట్టారు. కూటమి చెప్తాను నేను. కూటమి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తాను. ఈ ఆంబోతు రోజాని ఎక్కువ రోజులు పెట్టకూడదు. ఆడతా ఆంధ్రాలో జైలు పంపించాలి. జైలు పంపించకపోతే ఇట్లే ఎగడతారు. ఇంతకు ముందు ఇట్లా ఎగిరింది పవన్ కళ్యాణ్ కోసం 11 సీట్లు తెచ్చుకుంది. సిగ్గులేంది. తిరుమలలో అలీబాబా దొంగల మారి నువ్వు దొంగల ముఠాలు పెట్టుకుని మొత్తం దోచుకుని కానీ నువ్వు ఎన్ని టికెట్లు తీసుకున్నావు? ఎన్ని శ్రీవారి టికెట్లు ఎన్ని తీసుకున్నావు? ప్రతిసారి ఎన్నిసార్లు విన్నావు నువ్వు? ఒక ఎమ్మెల్యే ఒకసారి పోతే వారానికి 4 సార్లు జనాలు వేసుకొని మందం వేసుకొని ఆవుల మందం వేసుకుని విన్నావు. నువ్వు మందం వేసుకుని టికెట్లు అమ్ముకునే దానివి. ఎన్ని కోట్లు నొక్కేసినావు తిరుమల డబ్బు. నువ్వు కూడా మాట్లాడితే దేవుని కూడా అవమానము. నీకు ఆ భగవంతుని చూపడుతుంది. నాశనమే మీరు. నువ్వు నాశనం అయిపోతావు. భగవంతుడి జోలికి వస్తే ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఖబర్దార్ చెప్తాడా, మీరు నాశనం అయిపోతారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే కలిగో డైరెక్ట్ గా దిగిన క్యాండిడేట్. మీరు కకృతిపడి సపోర్ట్ చేస్తే వైసీపీ మొత్తం
ఎవరైతే తిరుమలకి యాంటీగా మారుతారో నాశనమే, వాళ్ళు సర్వనాశనమే. ఆయన చూపబడింది ఆల్రెడీ. ఎంత ఏమేమి జరిగింది అందరికి తెలుసు, ఇంకా మా నోటితో చెప్పించొద్దండి. సర్వనాశనమైపోతారము. వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ వంశం 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 నాశనమే. ఇది ఫిక్స్. ఎవడన్నా సరే హిందూ ఉన్నాడు ఎవడే కానీ తిరుమల లడ్డు తప్పు జరిగింది ఒప్పుకోండి. నేను ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఒకటి చేస్తాను చంద్రబాబు నాయుడుకి, కూటమికి. ఈ జడ్జిమెంట్ వచ్చింది ఇంగ్లీష్ లో తెలుగులో వచ్చేసి మొత్తం పంచండి. రేపు 29కి మనం పంచితేనే వీళ్ళకి బండారం బయట పడుతుంది. వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, డ్రామాలు ఆడుతున్నారు కదా, ఆ డ్రామా చూపించండి. మనం కూడా వీళ్ళ వీళ్ళ పాంప్లెట్ టైప్ లో ఇంగ్లీష్ లో జడ్జిమెంట్ వచ్చింది కదా, మొత్తం కెమికల్ బాత్రూమ్ లో లెట్రిన్లు వేసే కెమికల్ వేసినారా రే. ఏం పోతారా రే, నాశనం అయిపోతారా మీరు. మొత్తం సర్వనాశనమే. తిరుమల లడ్డూలో మోసం చేసినాడు ఊడు బతకడు. మీ పుట్టగతులు మీ జన్మలు ఉండవు మీకు. మీ గురించి పాంప్లెట్ వేసి తెలుగులో వేసి చంద్రబాబు నాయుడుకి కూటమి చెప్తాను, బుక్కులు మారి ఇంగ్లీషు తెలుగు పెట్టి ప్రతి ఊర్లో పంచితే వీళ్ళ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఇది నా డిమాండ్ కూటమికి.